ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి, ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్న మాట కనబడుతుంది. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్న మాట మనం చూస్తాం. పిల్లరా, ఫలింపుకి అభివృద్ధికి మధ్యలో ఉండే ఆ వ్యవధి లేదంటే ఆ గ్యాప్ని మనం గమనించి ఆలోచిస్తే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఉన్నంత గ్యాపు ఈ మాటల్లో మనకు కనబడుతుంది. మీరు చూడండి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్నాడు కదా. ఈ పూట వాగ్దానంగా ఈ మాటలు ఎందుకు ప్రస్తావించాడంటే, కొందరు ఫలిస్తారు కానీ అభివృద్ధిలోకి రారు, కొందరు అభివృద్ధిలో ఉంటారు కానీ ఫలించరు. మీరు గమనించాలా, రెండు ఒకటే కదా పాస్టర్ గారు అంటే, రెండు ఒకటిలాగానే ఉంటాయి కానీ వేరు వేరు పదాలుగా మనకు కనబడతాయి. ఫలించటం అంటే బైబిల్లో ఉన్న మాటే. ఒక అంజూరపు చెట్టు పచ్చగా ఫలించుంది కానీ కాయలు లేవట. ఆ విషయం యేసుప్రభు వారు చూసినట్లు మనం చూస్తాం. చూడండి, మంచి ఆకులు బట్టి బాగా విస్తరించి మలచుట ద్వారా ఫలించటం కనపడుతుంది కానీ అభివృద్ధి తెలియదు. ఈ మాటలు మనం గమనించాలి. ఎందుకంటే ఒకే చెట్టుగా మొలకలేనిదిగా పక్కన దానికి పిలకలేనిదిగా ఉంటే ఇది విస్తరించటం లేదంటే అభివృద్ధి నొందటం అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇదే మాట అక్కడ మనం చదివితే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్నమాట. అంటే ఫలాలు ఇవ్వండి అని, అభివృద్ధి అంటే విస్తరించండి, క్షేమాభివృద్ధి నొందండి అని. మన ఆత్మీయ ప్రయాణంలో వెళుతున్నాం. మనం గమనిస్తుంటే కొందరి జీవితాలలో ఏమండి, ఎన్నేళ్ళు గడిచినా క్రీస్తునందు అభివృద్ధి కనపడదు, కానీ ప్రభునందు ఓ స్థిరమైన మనసుతో ఉంటారు కానీ అభివృద్ధి నొందదు. దీన్నే మనం ఇలా అంటాం అప్పుడప్పుడు పిల్లలకి, ఏమండి వారు మంచిగా ఎదగట్లేదు, అభివృద్ధిగా లేదంటే వాళ్ళు గ్రోత్ కనబడట్లేదని కొంచెం బోర్న్మిటా ఇట్లాంటి హార్లిక్స్ ఇట్లాంటివి వాడమని పెద్దలు మనకి సలహా ఇస్తూ ఉంటారు. అలాగునే ఏమండి ఈ పూట ఈ వాగ్దానంలో ఎందుకు ఈ చిన్ని ఉపమానాన్ని ఉపయోగించాల్సి వచ్చిందంటే, క్రీస్తునందు ఫలాలు ఇవ్వాలి, అభివృద్ధి నొందాలి. ఈ రెండు కొదువైతే ఏమండి ఆత్మీయత కొదువుగా ఉన్నదాన్ని లేదా తక్కువ ఉన్నదన్నది దాని అర్థం. మరి ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా, ఒక దాంట్లోనే బాగా స్థిరపడి మరొక దాంట్లో ఎలితిగా ఉన్నావా? ఒక దాంట్లో బాగా స్థిరపడి మరొక దాంట్లో కొదువుగా ఉన్నావా? ఈ మాటలు వింటున్న నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలు నీ ముందర దొల్లి వెళ్ళిపోయాయి కానీ నీ ముందర నీ క్షేమాభివృద్ధి మాత్రం అక్కడే నిలబడి ఉంది. ఎందుకంటే ఒక చెట్టు మొలకేసి నీరు పోస్తే వారానికి ఒక రకం, ఇంకొక వారానికి ఇంకో రకంగా అది ఎదిగినట్లు మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఏమండి నిన్ను ఏలుబడి చేసి నిన్ను నడిపిస్తే నీలో ఫలము ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, తగిన విస్తరించటం ఉంటుంది. ఇవన్నీ లేవంటే ఆలోచించండి, ఎక్కడో ఏదో జరుగుతుంది లేదా దుష్టుడు ఏదో రకంగా ఆటంకము కలుగు చేస్తున్నాడు అన్నది మనం గుర్తెరగచ్చు. మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, ఫలాలు ఇవ్వాలి, క్షేమము ఉండాలి, సమాధానము ఉండాలి. ఇవన్నీ కలిసి ఉన్నట్లు ఆదాము ఏమండి నావాహు అబ్రాహాము విషయాల్లో మనం చూస్తాం. అబ్రాహాము ఫలించాడు, విస్తరించాడు. నావాహు ఫలించాడు, విస్తరించాడు, భూమి అంతా ప్రజలు నింపినట్లు మనం చూస్తాం. మరి ఏమండి యోసేపు ఫలించేటి కొమ్మ అని దేవుడు మలికినట్లు మనం చూస్తాం. మరి మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఫలం లేదని అంటలేదు, ఉన్నది ఎందుకు ఎదగలేదని ఆయన అంటున్నాడు.
నీలో ఫలాలు లేవని, అభివృద్ధి లేదని కాదు, ఉన్న అభివృద్ధి ఎందుకు విస్తరించలేదు ఆలోచించండి. మితిలేని అభిషేకం, మితిలేని కృప, మితిలేని ఉపదేశం ఇచ్చే దేవుడు నీకు మితం ఇస్తాడా? నీ జీవితాంతం ఆయన పొలంలో పనిచేసి అరగాలన్నదే కదా దేవుని ఉద్దేశం. ప్రార్థనపూర్వకంగా ఏమండి ఆలోచించండి, ప్రార్థించండి. అభివృద్ధి ఫలము కలిగిన జీవితంలో ప్రభువు నిన్ను లేవనెత్తి క్షేమపరిచి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరచండి. ఎవరు ఫలం ఉండి అభివృద్ధి లేకున్నారు, ఎవరు అభివృద్ధిలో ఉండి ఫలాలు లేకున్నారు, అటు వారిని మీరు కనుగొన్న దేవుడా దర్శించి బలపరచమని, ఈ మాటలు వింటున్న వారిలో పట్టుదల, విశ్వాసం, ప్రేరేపణ, అభివృద్ధి, క్షేమము కలుగు చేసి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్